బైక్ షోరూమ్ లో. అలా ఇంటికి ఖర్చులకు అమౌంట్ పంపించడము, బాబుని చదివించుకోవడం. వెళ్తున్నాడా స్కూల్కి? వెళ్తున్నాడు. ఓకే. అంటే అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు. ఇప్పుడు మీ భర్త వేరే పెళ్లి చేసేసుకున్నారు అవునా? తన లైఫ్ తను చూసుకున్నాడు. ఎప్పుడైనా నార్మల్గా ఆడపిల్లకి తన లైఫ్ స్టైల్ మారుతుంది తప్ప అబ్బాయికి లైఫ్ స్టైల్ అనేది మారదు. బాధ్యతలు పెరుగుతాయి తప్ప తన లైఫ్లో అవన్నీ చేంజెస్ అనేవి ఉండవు. ఇప్పుడు తను రెండో పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇప్పుడు మన ఆడవాళ్ళకి వస్తే ఏంటంటే పిల్లలు ఉంటే తనకి పిల్లలు ఉన్నారు లేదా ఆంటీ అయిపోయింది, ఇంకో పెళ్లి చేసుకున్నా ఇంకొక అబ్బాయితో రిలేషన్లు ఉన్నా కూడా దాన్ని ఇది ఆడది కాదు గాడిది లేకపోతే అది ఇది అన్నట్టుగా మస్తు మాటలు అంటారు. దునియానే అట్లా నడుస్తుంది బయట. మాటలు అసలు దారుణంగా ఉంటాయి అవి. ఇప్పుడు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు కదా, ఆయన లైఫ్ ఆయన బాగానే చూసుకున్నాడు, బాధ్యత లేదు ఏం లేదు. ఒక కొడుకు చనిపోయిండు ఆయన వల్ల, ఇంకొక కొడుకేమో ఇప్పుడు కనీసం మొహం కూడా చూడలేదు. మీ సైడ్కి వచ్చేసరికి ఇప్పుడు ఆ బాబు మీదనే మీ లైఫ్ అంతా ఆధారపడింది. మీకంటూ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆ బాబుకి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ కాకపోతే ఏంటంటే అందరూ సొంత ఫాదర్ లాగా బాబుని యాక్సెప్ట్ చేయలేరు కదా. నాకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ఒక పర్సన్తో నేను అనుభవించిన కాబట్టి ఆ థాట్ మైండ్లో లేదు. బట్ ఒకవేళ వచ్చినా కూడా నా బాబుని ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. నాకేంటంటే నా బాబుని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకున్న ఆధారం అంటే చాలా మంది కూడా బయట సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు అంత అంటే బాబుని పక్కకు పెట్టే అంత ఆలోచనలు అయితే నాకు తెలిసి అబ్బాయిల మైండ్ సెట్లో కొంతమందికి అయితే లేదు. కొంతమంది ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర, బట్ ఇంకొంతమంది అయితే యాక్సెప్ట్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో కూడా బాబునో పాపనో ఉన్నవాళ్ళు, లేదంటే మిమ్మల్ని నిజంగా జెన్యున్గా ఇష్టపడ్డ వాళ్ళు మీ బాబును కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ఎప్పుడు కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా థాట్ లేదా? ఆలోచన అయితే లేదు ఇప్పుడైతే నాకేమి. ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అంటే చాలా మందికి ఇది వ్యతిరేకంగా అనిపించవచ్చు. ఇప్పుడు మీరు అమ్మా నాన్న మీద డిపెండ్ అయి ఉన్నారు, అంటే మీరు జాబ్ చేస్తున్నారు కానీ డిపెండెన్సీ అనేది ఉంది. వాళ్ళ తర్వాత మన ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఉండాలి. ఎన్ని రోజులని ఒంటరి ప్రయాణం చేస్తారు? సో అందుకోసమనే మీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా. ఆలోచన అయితే ఇప్పుడు ఏం లేదు అసలు. ఓకే. అంటే నా మైండ్లో ఒకటే ఉండిపోయింది అనమాట, బాబుని ఎవ్వరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చెయ్యరు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్టు నా ముందున్నా కూడా తర్వాత అలా ఉండరు. అప్పుడు బాబుని నేను దూరం చేసుకున్నట్టు అయిపోతుంది నా చేతులారా. ఆ థాట్ నేను అసలు ఊహించలేను. సో అందుకని అక్కడికి వెళ్ళాలి తలుచుకోలేను నేను. ఓకే. ఇప్పుడు బాబుని సండే అట్లా వెళ్ళి చూసేసి వస్తారా? ఓకే. తీసుకొస్తుంది, మా అమ్మ కూడా తీసుకొస్తుంది, నేను వెళ్తూ ఉంటా. ఓకే. మంచిగా ఈ అబ్బాయి అయితే హెల్దీగా ఉన్నాడు. ఓకే, హ్యాపీ. ఓకే. ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఎప్పుడన్నా మీరు మీ సిచ్యువేషన్ కానీ లేదంటే ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చిన వాళ్ళు ఏదన్నా సాంగ్ అరే ఈ పాట వింటే అసలు నేనే గుర్తొస్తున్నాను, లైఫ్ స్టోరీ గుర్తొస్తున్నాను అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సిస్. ఒకటి పాడండి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. కడుపులో పిండము కదలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేని అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. అప్పో సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెండ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, కన్నవారికి కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవ లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా. ఇది సాంగ్ మధుప్రియ గారు షోలో పాడినప్పుడు చాలా మంది కూడా ఈ సాంగ్ ఏడ్చారు. చూసారా ఆ షో?
చూసాను. ఫస్ట్ టైం ఆవిడ పాడినప్పుడు చాలా మందికి కనెక్ట్ అయింది ఈ సాంగ్. ప్రతి ఒక్క అంటే అందరు ఆడపిల్లల లైఫ్ అలానే ఉంటుంది అని కాదు, కొంతమంది ఆడపిల్లలు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయటికి రాలేరు, అలానే అందులో బతకలేరు. బయటికి వస్తే మంది మాటలకు పడాలి, అక్కడే ఉంటే నరకం అనుభవించాలి. ఈ రెండింటిని కాదని చెప్పేసి సూసైడ్లు చేసుకుంటున్నారు. సో నిజంగా చాలా క్రిటికల్గా ఉంది కొన్ని సిచ్యువేషన్స్. ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? నేను నార్మల్గా చిన్నగా ఉన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు. అంటే స్కూల్ లైఫ్లో కూడా మా ఫ్రెండ్ ఉండే అనమాట, నాగరాజు అని చెప్పి. అబ్బాయి ఫోక్ సాంగ్స్ రాస్తుండే, పాడుతుండే. కొంచెం వాడే స్పోర్టివ్ అనమాట. నాకు వాడిని బాగా అడుక్కునేదాన్ని, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఒక సాంగ్ ఇరా నేను కూడా పాడతా అని చెప్పి. ఒక్కోసారి ఇచ్చేవాడు, ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు. సో అలా ఊర్లో జానపద పాటలు పాడేవాళ్ళు అట్లా కొంతమంది ఉన్నారు ఊర్లో, వాళ్ళని చూసి కూడా కొంచెం ఇన్స్పైర్ అయినా. అయితే అట్లా నేర్చుకున్న ఇంట్రెస్ట్ తోటి ప్రోగ్రామ్స్ చూడడం, రేలా చూడడం బాగా ఇంట్రెస్ట్. అప్పుడు చాలా చూసేదాన్ని. అందులో చూసి ఏదైనా పాట నేర్చుకున్నారా? ఏదైనా మంచి జోష్ సాంగ్ ఒకటి పాడండి. ఇంకా ఎమోషనల్ సిచ్యువేషన్ పక్కన పెడదాం, ఇంకా అసలు రైన్ బయటకు తీసుకొద్దాం. రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా. ఒట్టి చేపల కూర వడి పిల్ల బువ్వా, ఒట్టి చేపల కూర వడి పిల్ల బువ్వా, వచ్చన్న బుక్క దీనడేమే విని ఒక్కి మోకం మీద మన్నువయ్యా, వచ్చన్న బుక్క దీనడేమే విని ఒక్కి మోకం మీద మన్నువయ్యా. రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీశాడు, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా, రోగమన్నా వచ్చి జావడేమే విని రాగాల మీద మన్నువయ్యా. జానపద పాటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వదినే మరుదులు, బావ మరదన్లు, ఇలాంటి పాటలే. లేదంటే అత్తా కోడళ్ళు. చాలా ఏమంటారు, మీనింగ్ డెప్త్ ఉంటుంది. అంటే ఎక్కువ తిట్టుకుంటూనే ఉంటాయి, కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి, ఎంటర్టైన్గా ఉంటాయి పాటలు కూడా, వినడానికి మంచిగా అనిపిస్తాయి. సో ఎప్పుడైనా టీవీ షోలో అక్కడెక్కడైనా పాడడం జరిగింది, ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందా? 2 సాంగ్స్ అయితే రికార్డింగ్ అయినాయి. ఒకటి ఇన్స్టాగ్రామ్లో నేను ఓన్ వాయిస్తో సాంగ్స్ పాడడం వల్ల ఒక బ్రదర్ చూసి, అక్క నా దగ్గర ఒక సాంగ్ ఉంది, మీ వాయిస్తో పాడితే బాగుంటుంది అని చెప్పి ఒక సాంగ్ ఆఫర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.